ఘాటి అనుష్క శెట్టి, వెంకట్ ప్రభు లీడ్ రోల్స్లో చేసి చైతన్య కృష్ణ అదే భయ మన 30/21లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ విలన్ గా చేసిన సినిమా. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది క్రిష్ జాగర్లమూడి. ముందు ఈ వ్యక్తి గురించి కొంచెం మాట్లాడుకుందాం భయ్య. నాకు క్రిష్ జాగర్లమూడి అంటే చాలా ఇష్టం. తను చేసిన సినిమాలు ఎస్పెషల్లీ గమ్యం, కంచె అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, ఇంక్లూడింగ్ వేదం ఆల్సో ఈ ఘాటి ట్రైలర్ కట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఉద్దేశంతోనే నేను కాస్తో కూస్తో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్కి వెళ్ళాను. ఇన్ఫాక్ట్ నిజంగా చెప్పుకోవాలంటే నేను ఫస్ట్ షోనే చూశాను ఈ సినిమా, నా దగ్గరలో పడిన ఫస్ట్ షో. బట్ ఆ ఒక వైబ్ నుంచి బయటికి రావడానికి నాకు ఇంతసేపు పెట్టింది, అందుకే లేట్గా రివ్యూ పడుతున్నాను. సినిమా ఈజ్ నాట్ వర్త్ ఇట్ గైస్. క్రిష్ గారు లాస్ట్ ఇస్ కంప్లీట్ టచ్. అనుష్క శెట్టి క్యారెక్టర్ ఇస్ వేస్టెడ్. విలన్ గా చైతన్య కృష్ణ గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్తా ఉంటే విన్నాను, ఈ సినిమా రిలీజ్ అయిపోయాక నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అని. అవును, నిజంగానే ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఎందుకు చేశానరా ఈ సినిమా అని. విలన్ అంటే ఫెరోషియస్ గా ఉండాలి భయ్య, అంతేగాని అరుస్తూ ఉండకూడదు. సినిమా అంతా ఆయన అరుస్తూనే ఉంటాడు. ప్రాబ్లీ మైట్ నాట్ బి హిస్ మిస్టేక్. స్టోరీలో తన క్యారెక్టర్ ని డీల్ చేసిన విధానమే నాకు నచ్చలేదు. అనుష్క శెట్టి స్వీటీ షైన్స్ యాజ్ ఆల్వేస్. తనకిచ్చిన క్యారెక్టర్ రోలు, స్కోప్ మొత్తాన్ని ఎలివేట్ చేసేలా చేస్తుంది. బట్ స్టిల్ స్టోరీ ఎటు వెళ్దాం. రివెంజ్ అంటారు, ఘాటీల కోసం అంటారు, దానికోసం అంటారు, దీనికోసం అంటారు. వేర్ ఆర్ యూ గోయింగ్ టు ఎండ్ విత్ దిస్? అండ్ దీనికోసం ఇన్ని సంవత్సరాలు వెయిటింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్. క్రిష్ గారు అయితే బెటర్ స్టోరీ లైన్స్ అండ్ క్యారెక్టర్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ రాసుకోవాలి, లేదా బెటర్ రిటైర్మెంట్ తీసుకోవాలి. ఫ్రాంక్లీ ఏంటో ఒకప్పుడు అమేజింగ్ గా చేసిన డైరెక్టర్స్ కూడా ఇప్పుడు బాగా ఫెయిల్ అవుతున్నారు. ప్రాబబ్లీ ద కనెక్షన్ విత్ ద ఆడియన్స్ ఇస్ కంప్లీట్లీ గాన్. పాన్ ఇండియా తీసుకోవాలి, లేకపోతే ఒక పెద్ద స్కోప్ ఉండాలి, పెద్ద స్టార్డమ్ ఉండాలి, ఇవన్నీ పట్టించుకుంటున్నారు తప్ప యాక్చువల్గా నేను ఏది చేస్తే ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాను అన్న ఆ ఒక్క ఎలిమెంట్ని వదిలేసి మిగతావన్నింటినీ కేర్ చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ లాంగ్. క్రిష్ గారు దయచేసి గో బ్యాక్ టు యువర్ డ్రాయింగ్ బోర్డ్. వీ వాంట్ యువర్ అమేజింగ్ ఫ్లిక్స్ వేర్ యూ హ్యాడ్ గ్రేట్ క్యారెక్టర్ డెప్త్ అండ్ ఎక్స్ట్రాడినరీ డ్రామా బిట్వీన్ ద క్యారెక్టర్స్. కంచెలో ఒక డ్రామా ఉంటుంది, ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఆ ఒక పెయిన్ నడుస్తూ ఉంటుంది బ్యాక్ ఎండ్లో హీరోకి. సో ఇవన్నీ పెట్టుకుని అంత అమేజింగ్గా స్టోరీ రాయగలిగే క్రిష్ ఏమైపోయాడు? వీ వాంట్ హిమ్ బ్యాక్. బట్ ఇలాంటి సినిమాలు అయితే కాదు మాస్టర్. నాకైతే అస్సలు నచ్చలేదు సినిమా. మీరు కూడా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. లిటిల్ హార్ట్స్ రివ్యూ కూడా పెట్టాను మన ఛానల్లో. డూ వాచ్ దాట్ ఆల్సో. థ్యాంక్ యూ.